రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం కన్నుల పండుగలా జరిగింది. హనుమాన్ గుడి చైర్మన్ గుర్రాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ గుడి పునర్నిర్మాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శనిగ్రహాలకు పూజలు నిర్వహించి హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు రంగయ్యపల్లి గ్రామస్తులు. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రంగపల్లె గ్రామంలో ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రథమ రోజుగా యాగశాలలో అఖండ దీప అలంకరణ, ప్రథమంగా విశ్వక్సేన ఆరాధన పూజా కార్యక్రమాలు పురస్కరించుకొని యాగశాలలో పూర్ణావతి కార్యక్రమాలు, మండపారాధన పూజా కార్యక్రమాలు పునరుద్ధరించుకొని అదేవిధంగా పురస్కరించుకొని స్వామివారి యొక్క ఈరోజు జలాభిషేకాన్ని కూడా అంగరంగ వైభవంగా భక్తులచే అదేవిధంగా రంగపల్లె గ్రామస్థ ప్రజలచే అంగరంగ వైభవంగా మహోత్తరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపు ఎల్లుండి 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు 3వ రోజు కార్యక్రమ యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా గ్రామ మొత్తంలోచే నిర్వహించబడుతుంది. వేద బ్రాహ్మణోత్తలచే ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. రేగొండ మండలం రంగయ్యపల్లె గ్రామంలోని హనుమాన్ దేవస్థానం పునర్నిర్మాణానికి గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు గుడి పెద్ద ఎత్తున నిర్మించుకొని ఇలా పూజారుల మధ్యలో ఇలా విగ్రహకు జలాభిషేకం చేయడం కూడా జరిగినది. ఈ రోజు నుండి ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ గ్రామంలో హనుమాన్ దేవుని పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా మన గ్రామంలో చిన్న గుడి ఉండేది, దానికి వాస్తు లేదని ఒక మూఢనమ్మకం ఉండేది. ఈ రోజు గ్రామ ప్రజలు చందాల ద్వారా, ఓన్లీ రంగయ్యపల్లె గ్రామ ప్రజల చందాల ద్వారానే పెద్ద ఎత్తున గుడి నిర్మించుకోవడం జరిగినది. ఈ 3 రోజుల కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ ఎల్లుండి జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొనాలని రంగయ్యపల్లె గ్రామ ప్రజలందరికీ పేరు పెద్ద విజ్ఞప్తి.